ఎలా ఉన్నారు అత్తయ్య? బాగున్నాం సునీత. బా- ఎలా సమ్మర్ ఉన్నావు? అంతా బాగున్నామండి. సమ్మర్ అంతా ఎంజాయ్ చేస్తుంటారు. చాలా బాగా ఎంజాయ్ చేసాం. అన్ని ఇంకేంటి? చూసాము, షాపింగ్లు చేసాము. నెక్స్ట్ ఎక్కడికి ఏమో వెళ్ళారేంటండి? షిరిడి వెళ్ళాము. తిండి అబ్బా. ఆ, షిరిడి, నాసిక్ అన్ని వెళ్ళాం, బాగా తిన్నాం. అదేండి. కాకపోతే కొంచెం కొంచెం అలా షాపింగ్లకి అది వెళ్ళినప్పుడు చేశారండి అది అబ్బా. కొంచెం హిందీ ఎక్కువ మాట్లాడుతున్నారండి అక్కడ ప్రతి చోట. అటు సైడ్ హిందీ ఏమైనా అవునండి. బేరవాడాలన్నా ఏమన్నా అదేంటి, కొంచెం కష్టం అనిపించింది. మనం కూడా అలాగే అప్పుడు చాలా ఇబ్బంది. అనిపించింది హిందీ మాట్లాడితే బాగుంటది, నేర్చుకుంటే బాగుంటది. చాలా మంది ఇదే ఇబ్బంది పడతా ఉంటామండి. మనం వేరే చోట్ల వెళ్ళినప్పుడు, మనకు ఉమ్, వేరే చోట్ల వెళ్ళినప్పుడు మనం ఈ హిందీ రాక చాలా హిందీ ఇబ్బంది పడతా హిందీ ఉంటాం. వస్తుంది చాలా మంది. తప్పకుండా నేర్చుకుందాం అత్తయ్య. ఉమ్, అలాగే మన వ్యూవర్స్ కూడా నేర్పిద్దాం. నేర్పిద్దామా? సరే అండి. ఓకే ఓకే. సరే వ్యూవర్స్, మీరు నేర్చుకుంటారా? నేర్చుకుంటారా? నేను అయితే నేర్చుకుంటా, మీరు కూడా వినండి, నేర్చుకోండి. నేర్చుకుందామండి మనం. అయితే ముందుగా మనం ఉమ్, హిందీ నేర్చుకోవాలంటే ముందు మనం ఎవరన్నా వచ్చినట్టు వాళ్ళని ఎలా పలకరించాలి అని నేర్చుకుందాం. ఓకే. ముందుగా నేర్చుకుందాం. ఉమ్, అయితే ముందుగా మనం రెండు ప్రకారాలుగా మనం సంబోధిస్తాం. నమస్తే అని, నమస్తే, నమస్తే, నమస్కారం. నమస్కారం అని రెండు సార్లు ప్రణామం కూడా అంటారు కదా. ప్రణామం కూడా అంటాం కదా. అయితే నమస్తే అంటే ఎదురు వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళు నమస్తే అని చెప్తాం మనం. ఉమ్, అదే బోళం చాలా మంది ఉన్నారనుకోండి, వాళ్ళందరికీ నమస్తే నమస్తే అని చెప్పలేము చెప్పలేం కాబట్టి కదా. అందరికీ నమస్కార్, నమస్కారం. నమస్కార్, నమస్కార్ అంటాం. ఒకవేళ ఒకవేళ మనం నమస్కారం చెప్తున్నాం కదండి, మన పేరు తెలియనప్పుడు మనం ఏం చేస్తాం? నమస్కార్, నమస్తే జీ. నమస్కార్ జీ, నమస్తే జీ అలా చెప్తాం. అయితే నమస్తే ఒకవేళ మనం పేరు తెలీదు, బహిన్ జీ. ఒకవేళ భాయ్. మనకి ఎవరన్నా నమస్తే ఆడవాళ్ళు భాయ్. ఉన్నారనుకోండి, ఎవరైనా ఆడవాళ్ళు ఉంటే మనం నమస్తే బహన్జీ అంటాం. వాళ్ళు ఉంటే బాయ్ సాబ్ అని కూడా చెప్పొచ్చు మనం. అలా కూడా మనం పలకరించచ్చు. నమస్తే బాయ్ సాబ్, నమస్కార్, నమస్తే బహన్ జీ అలా చెప్పచ్చు. నమస్కార్ దోస్తో, ఈ నమస్కార్ అంటే అందరికి మనం పలకరిస్తాం కాబట్టి నమస్కార్ దోస్తో, ఫ్రెండ్స్ ఉంటారు కదండి మనకి, ఫ్రెండ్స్ మన స్నేహితులందరూ దోస్త్ అంటాం కాబట్టి హిందీలో నమస్కార్ దోస్తో, నమస్కార్ దోస్తో అలా చెప్పాలన్నమాట. సబ్ లోగ్ కో నమస్కార్, అందరికి నమస్కార్ అలాగా మనం సంబోధిస్తాం. ఓకేనా? ఈ వీడియోలో మనం ఇదే నేర్చుకుందాం. ఓకేనా? నెక్స్ట్ పార్ట్ లో ఇంకొంచెం మరిన్ని నేర్చుకుందాం. ఓకేనా? నమస్తే.